తెలంగాణ అంతా కూడా బతుకమ్మ సంబరాల సందడి మొదలైంది. 9 రోజుల పాటే ఈ పూల జాతర కోసం పల్లెపట్నం అంతా కూడా ఆడపడుచులు ధూమ్ ధామ్గా వేడుకలకు సిద్ధమయ్యారు. ఐక్యత, సోదరభావం, ప్రేమ కలబోసిన ఆడపడుచుల పూల జాతర బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. హైటెక్ యుగంలో కూడా పల్లె తన గులాబింపు నిలిపి ఉంచుతున్న అరుదైన పండుగ బతుకమ్మ అని చెప్పాలి. అందుకే బతుకమ్మ ఆడే 10 రోజులు ఆడపడుచులకు మరపురాని రోజులుగా మిగులుతాయి. బతుకమ్మ ఈ పేరు వింటే తెలంగాణ ఆడపడుచులు పులకించిపోతారు. తెలంగాణ విశిష్టతను తెలిపే తీరొక్క పూల జాతర బతుకమ్మ. మట్టి మనుషుల మనసుల నిండా పూలవాసన గుబాళించే బతుకమ్మ పండుగంటే తెలంగాణ మహిళలకు ఎక్కడలేని సంబురం. కొమ్మసిగలో పూసిన పూలను కొనగోటితో తెంపుకుని ఒద్దికగా కడుపు నింపుకుని భక్తితో ఇంటికి తెచ్చుకుని అల్లుకుని పూజ చేసే ముచ్చటైన వేడుక బతుకమ్మ. ఆశ్వీయుజ మాసంలో పెత్రమాసంగా పిలుచుకునే పితృ అమావాస్య రోజుతో మొదలయ్యే వేడుక పాలపిట్టను చూసి పరవశించే దసరా వరకు 10 రోజుల పాటు కొనసాగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో తెలంగాణ ప్రాంతంలో పనిపాటలు తీరి రైతులు తీరికగా ఉండే కాలం. తెలంగాణలో అప్పటికి వరి నాట్లతో పాటు తొలి కలుపులు కూడా పూర్తయి తీరికగా ఉంటారు. మళ్లీ నెల తర్వాత పంట చేతికి వచ్చే కాలంలో రైతులు మళ్లీ బిజీ అవుతారు. ఈ పాత కొత్త విడిదిలో దొరికే విరామంలో బతుకమ్మ పండుగ వచ్చి సేద తీరుస్తుంది. పండుగ రోజుల్లో తెలంగాణ పల్లెలన్నీ బతుకమ్మ పాటలతో ప్రతిధ్వనిస్తుంటాయి. ఎలాంటి అరమరికలు, మొహమాటాలు లేకుండా ఆడపడుచులంతా కలిసి తమను తాము ఆవిష్కరించుకునే గొప్ప పండుగ ఇది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లోనూ బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగకు పురాణాల్లో కోకొల్లలుగా కథలున్నాయి. భూస్వాముల అకృత్యాలను భరించలేని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ అమ్మాయిని ఊరి ప్రజలంతా కలిసి బతుకమ్మ అని దీవించి కీర్తించారు. అలా బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మగా జరుపుకుంటారని పురాణ కథ. దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న చోళరాజు ధర్మాంగదునికి 100 మంది కుమారులు. వారంతా యుద్ధంలో వీరమరణం పొందారు. చాలా కాలం తరువాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ధర్మాంగదుని దంపతులకు ఓ ఆడపిల్ల పుడుతుంది. దేవతా అనుగ్రహంతో పుట్టిన ఆ శిశువును నిండు 100 బతుకమ్మ అని అందరూ ఆశీర్వదిస్తారు. గండం గట్టెక్కి ఆ అమ్మాయి నిండు 100 బతుకుతుంది. అలా నాటి నుంచి బతుకమ్మను లక్ష్మీ స్వరూపంగా భావించి పూలతో అలంకరించి పండుగ చేసుకోవటం పరిపాటయ్యింది. అలాగే పుట్టిన బిడ్డలు వరుసగా చనిపోతుంటే చివరకు దక్కిన బిడ్డకు తెలంగాణలో బతుకమ్మగా నామకరణం చేయడం ఆనవాయితీగా మారింది. ఆ వేడుకే తరతరాలుగా కొనసాగుతూ ఇప్పటికీ బతుకమ్మ సంబురాలు తెలంగాణ అంతటా ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి, మహాదుర్గమ్మ, మహాసరస్వతిల ప్రతిరూపం బతుకమ్మ. ప్రాణేశ్వరి ఆమె, ప్రాణధాత్రి ఆమె, ప్రాణం ఇచ్చేది, ప్రాణాన్ని కాపాడే బంగారు తల్లి సాక్షాత్తు జగన్మాత బతుకమ్మ. పురాణాల్లో ఆ పూల తల్లిని సహస్రనామాలతో కీర్తించారు ఋషులు. తెలంగాణ ఆడపడుచులు అద్భుతమైన రంగురంగుల పూలతో అలంకరిస్తూ పాటలతో ప్రకృతి సౌందర్యాన్ని, పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు సాయంత్రం వేళల్లో ఆటలాడి పాటలు పాడి బతుకమ్మను భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. బతుకమ్మను మధ్యలో ఉంచి ఇంట్లో ఆడవాళ్లు, ఇరుగు పొరుగు వారందరూ కలిసి వాకిళ్లలో ఆడుతూ పాడుతూ చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతారు. ప్రేమను రంగరించి మానవ హారంలా ఏర్పడి ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జామాయే చందమామ అంటూ మహిళల నోట కమ్మని పాటలు వినిపిస్తాయి. ఒక్కరు పాట పాడితే మిగతా ఆడపడుచులంతా కలిసి చప్పట్లతో వంత పాడి గొంతు కలుపుతారు. గానంతో బతుకమ్మను కీర్తిస్తారు. ఊర్లో ఉన్న గుడి దగ్గర కానీ, ఊరి మధ్యలో ఉన్న బొడ్రాయిల దగ్గర కానీ బతుకమ్మను పెట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు మహిళలు. అలా 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. 10వ రోజు సాయంత్రం మానవ హారంలా నిలుచుని మధ్యలో బతుకమ్మలను పెట్టి ఆటలాడుతూ పాటలు పాడుతూ అలరిస్తారు. అనంతరం బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరేగిస్తారు. డప్పు వాయిద్యాలతో సాగే ఊరేగింపు కమనీయంగా ఉంటుంది. ఊరేగింపు కొనసాగుతున్నంత వరకు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి.
ఇక సందె చీకటి పడగానే వెళ్ళి రావమ్మా బతుకమ్మ అంటూ చెరువుల్లోనూ కోనేరుల్లోనూ నీటిలో ఆకర్షణీయంగా పేర్చిన బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. తర్వాత ఆ నీళ్లు తలపై చల్లుకున్నాక జొన్నపిండి, బెల్లం, పల్లీలు, పెసరపప్పు, నెయ్యితో చేసిన మలీదా, సత్తుపిండి వంటివి ప్రసాదాన్ని ఒకరినొకరు పంచుకుంటూ ఇచ్చుకుంటినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ కలిసి ఆరగిస్తారు. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయటం వల్ల నీరు శుద్ధవుతుంది. ఆకులు, పూలు వీటిలో నాని మెత్తబడి తర్వాత కుళ్ళిపోయి నీటి అడుగుకు వెళ్లి మట్టిలో కలుస్తాయి. దీంతో మట్టి సారవంతం అవుతుంది. ఆ మట్టిని చెరువు ఎండినప్పుడు రైతులు తవ్వి పొలాలకు తరలిస్తారు. అలా బతుకమ్మ పండుగలో ప్రతి ఘట్టంలో పరమార్థం ఇమిడి ఉంది. అంతేకాదు, ఆయుర్వేదిక శాస్త్ర ప్రకారం బతుకమ్మ కలిసిన నీళ్లలో ఔషధ గుణాలున్నాయని చెప్తారు సైంటిస్టులు. పూర్వం నోములను వచ్చిన స్త్రీలు, ముత్తైదువులకు కొత్త బట్టలు, పసుపు, కుంకుమలు, పండ్లు దానంగా ఇచ్చేవారు. పెసరపప్పు, నువ్వులు, పంచదార, బెల్లం వంటి పలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకునేవారు. అందమైన మానవహారం నిర్మించుకుని ఐక్యతను చాటేవారు. రాను రాను బతుకమ్మ పండగ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, అత్తారింటికి వెళ్లాల్సిన కోడళ్లు జరుపుకుంటున్నారు. బతుకునిచ్చే అమ్మగా పెళ్లి కాని వారు గుణవంతుడైన భర్త కోసం, పెళ్లైన వారు భర్త క్షేమం కోసం పండుగను జరుపుకొని గౌరీదేవిని కొలుస్తున్నారు. ఆట పాటలతో పాటు బుర్రూ తలుగించే డీజేల పాటలకు జత కలవటంతో యువత కూడా పండుగపై ఆసక్తిని పెంచుకుంది. 1000 ఏళ్ల చరిత్ర గల బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది. బరువు బాధ్యతలతో అలసిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి సేద తీర్చి పంపటంలో అనుబంధాలకు తెలంగాణ బిడ్డలిచ్చే ప్రాముఖ్యతను తెలుపుతోంది. ప్రకృతిలో మమేకం కావటం, పిల్లలకు ప్రకృతి గురించి జ్ఞానాన్ని నేర్పటం పండుగ ఉద్దేశం. ప్రకృతిని ఆరాధించే పెద్ద పండగే కాక గ్రామీణ జీవన సౌందర్యాన్ని సజీవంగా ఉంచే ప్రజల ఆర్భాటపు సరదాల పండుగ బతుకమ్మ.